రైట్ డీటెయిల్స్ చూద్దాం. సంధ్యా థియేటర్ ఘటన కేసులో చిక్కట్పల్లి పోలీసుల విచారణకి నటుడు అల్లు అర్జున్ కాసేపట్లో హాజరు కానున్నారు. మరోవైపు తన లీగల్ టీంతో అల్లు అర్జున్ సమావేశమయ్యారు. పోలీసులు ఎలాంటి ప్రశ్నలు వేస్తారు, ఎలాంటి సమాధానం ఇవ్వాలి అనే అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో విచారణకి ఆదేశించిన చిక్కట్పల్లి పోలీసులు ఇవాళ అల్లు అర్జున్ వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నారు. తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. ఈ కేసులో అల్లు అర్జున్ కి తెలంగాణ హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ జారీ చేసింది. ఇక మరోవైపు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంటి వద్ద పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి, మొత్తంగా ఈ రోజు అల్లు అర్జున్ విచారణకి హాజరు అవుతున్నారా? విచారణకి హాజరైతే పోలీసులు ఎటువంటి ప్రశ్నలు ఆయన్ని సంధించే అవకాశం ఉంది? దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ గాయత్రి. ఏదైతే సంధ్యా థియేటర్ ఘటనలోని ప్రస్తుతం అల్లు అర్జున్కి చిక్కడపల్లి పోలీసులు మరొకసారి నోటీసులు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పోలీసుల ముందు హాజరు కావాలంటూ కూడా ఏదైతే ఈ నోటీసులో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా ప్రస్తుతం మనం చిక్కడపల్లి పిఎస్ దగ్గర అయితే ఉన్నాం. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఏదైతే అల్లు అర్జున్ వచ్చిన సమయంలోనే ఇక్కడ అభిమానులు కూడా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఇక్కడ ఏదైతే అధికారులు కూడా ఇక్కడ భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ ఇరువైపులో కూడా బ్యారిగేట్లు అయితే ఏర్పాటు చేశారు. అలాగే అల్లు అర్జున్ వచ్చి వెళ్లే వరకు కూడా ఇక్కడ ప్రస్తుతం పోలీసులు ఆంక్షలు కూడా విధించారు. ముఖ్యంగా ఈ పిఎస్ లోపలికి ఏదైతే బ్యారిగేట్లు పెట్టారో అక్కడ లోపలికి ఎవరో రాకుండా కూడా బ్యారిగేట్లు ఏర్పాటు చేసి, అలాగే మరొక పక్క పోలీసులు కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఏదైతే సంధ్యా థియేటర్ ఘటనలోని ఏదైతే అల్లు అర్జున్ పై కేసు అయితే నమోదైంది. ఈ నేపథ్యంలోనే గతంలో ఇదే చిక్కడపల్లి పోలీసులు కూడా అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత హైకోర్టుకి ఆశ్రయించి మధ్యంతర బెయిల్ అయితే తెచ్చుకోవడం జరిగింది. 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ విచారణకు మాత్రం సహకరించాలంటూ కూడా ఇప్పటికే హైకోర్టు చెప్పిన నేపథ్యంలోనే చిక్కడపల్లి పోలీసులు మరొకసారి ఏదైతే నోటీసులు అయితే జారీ చేశారు. ఈ నోటీసుల్లో కూడా కీలకంగా ఈరోజు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ కూడా ఈ నోటీసులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ టీం కూడా ఏదైతే నిన్న రాత్రి కూడా లీగల్ టీంతో కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ముఖ్యంగా ఈ రోజు అడిగే ప్రశ్నలకు సంబంధించి ఎటువంటి సమాధానాలు చెప్పాలనే కోణంలో కూడా వీళ్ళైతే చర్చించుకోవడం జరిగింది. ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం అల్లు అర్జున్ ఇంటి దగ్గర కూడా ఏదైతే లీగల్ టీం కూడా వెళ్ళడం జరిగింది. లీగల్ టీం వెళ్ళి ఖచ్చితంగా ఈరోజు అడిగే ప్రశ్నలకు ఎటువంటి సమాధానాలు చెప్పాలనే కోణంలో కూడా వాళ్ళైతే చర్చించినట్లయితే తెలుస్తుంది. అలాగే మరొక పక్క ఏదైతే సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి ఈ కేసు ఇంకా కోర్టు పరిధిలోనే ఉంది. ఈ కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలోని అందుట్లో ఉన్న నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరూ కూడా బహిరంగంగా కానీ మీడియా పరంగా కానీ ఆ కేసు గురించి అయితే మాట్లాడకూడదు. కానీ అల్లు అర్జున్ 2 రోజుల క్రితం ఏదైతే ఒక ప్రెస్ మీట్ అయితే నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్లో కూడా ముఖ్యంగా సంధ్యా థియేటర్కి సంబంధించిన ఘటనకు సంబంధించి కొన్ని వివరాలు కూడా వెల్లడించారు. అలాగే మరొక పక్క ఈ కేసులోని తనకు ఏదైతే ఎటువంటి సంబంధం లేదు, అలాగే ఏదైతే ఈ రేవతి మరణం ఏదైతే ఉందో ఇది అనుకోకుండా జరిగిన ఘటన అంటూ కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. అలాగే మరొక పక్క సంధ్యా థియేటర్ ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబాన్ని కూడా ఏదైతే అల్లు అర్జున్ ఆదుకుంటానంటూ కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. అలాగే మరొక పక్క ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ సంఘటనపై ప్రజాప్రతినిధులు, రాజకీయ వ్యక్తులు ఎవరో కూడా ఈ సంఘటనపై మాట్లాడద్దంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు చాలా తీవ్రంగా ఏదైతే ఈ కేసు విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు పోలీసులు తప్పుదం ఉందంటూ కూడా ఇటు అల్లు అర్జున్కి సంబంధించిన టీం అయితే చెప్తున్న నేపథ్యంలోని ఇటు పోలీసులు కూడా దీనిపై చాలా సీరియస్గా యాక్షన్స్ అయితే తీసుకుంటున్నారనే చెప్పొచ్చు. ఎందుకంటే మొదటగా ఏదైతే అల్లు అర్జున్ మొదటగా పిలిచిన రోజునే అరెస్ట్ అయితే చేశారో అదే రోజు ముఖ్యంగా ఏదైతే హైకోర్టును ఆశ్రయించి అల్లు అర్జున్ 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ అయితే తెచ్చుకోవడం జరిగింది. ఈ మధ్యంతర బెయిల్ తెచ్చుకున్నా సరే ఈ రోజు మరొకసారి విచారణకు హాజరు కావాలంటూ కూడా చిక్కడపల్లి పోలీసులు అయితే నోటీసులు అయితే జారీ చేశారు. ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే కోర్టు పరిధిలో ఉన్న ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ బహిరంగంగా మాట్లాడకూడదు, కానీ ప్రెస్ మీట్ పెట్టి మరి ఏదైతే బహిరంగంగా మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అల్లు అర్జున్ని పోలీసులు అయితే విచారించున్నారు. ఇటు ఏసీపీ స్థాయి అధికారి అలాగే డీసీపీ స్థాయి అధికారి నేతృత్వంలో ఈ విచారణ అయితే కొనసాగనుంది. ముఖ్యంగా ఇటు బౌన్సర్ల గురించి కూడా
కొద్దిగా విచారణ అయితే చేయనున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ వచ్చే సమయంలోని ముఖ్యంగా బౌన్సర్ల తీరు ఏదైతే చాలా అతి ఉత్సాహంగా ఉన్నట్టు కూడా పోలీసు వర్గాలు అయితే చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 2 రోజుల క్రితం ఏదైతే హైదరాబాద్ కమిషనర్ సిబి ఆనంద్ కూడా ఒక వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో కూడా మనం చాలా క్లారిటీగా చూసాం. ఏదైతే అల్లు అర్జున్ సంబంధించిన బౌన్సర్లు కూడా ఇటు ప్రజలని అటు పోలీసు శాఖ అధికారులు కూడా చాలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేశారు. ముఖ్యంగా అందరినీ గెంటుకుంటూ కూడా అక్కడి నుంచి వెళ్లే ప్రయత్నంలో కూడా ఈ తొక్కిస్లాట్ అయితే నెలకొంది. ఈ తొక్కిస్లాట్లో ఇప్పటికే ఒక మహిళ రేవతి అనే మహిళ అయితే మృతి చెందింది. అలాగే మరొక పక్క బాలుడు పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఇంకా కిమ్స్ హాస్పిటల్లో బాలుడు ఇంకా చికిత్స అయితే అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు సినీ వర్గాల్లో కూడా ఇంకా జగపతి బాబు, అల్లు అరవింద్ తప్ప ఇంకా ఎవరు కూడా ఇప్పటివరకు ఆ బాబును పరామర్శించిందే లేదు. అలాగే మరొక పక్క అల్లు అరవింద్ కూడా 25 లక్షల ఏదైతే ఆర్థిక సాయం అందిస్తానంటూ కూడా ఏదైతే అల్లు అరవింద్ కూడా ప్రకటించడం జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా కేవలం 10 లక్షలు ఇవ్వడం జరిగింది. అలాగే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం తరపున కోమటిరెడ్డి కూడా ఏదైతే 25 లక్షల చెక్కు కూడా బాబు తండ్రికి అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో కూడా ఈ బాబుని అలాగే రేవతి కుటుంబాన్ని అండగా ఉంటారంటూ కూడా ఇటు రాజకీయవేత్తలు అయితే చెప్తున్నారు. కానీ ఇటు సినీ వర్గాల్లో నిన్న కూడా ఏదైతే ఫిలిం ఛాంబర్కి సంబంధించిన ప్రొడ్యూసర్ అసోసియేషన్ కూడా 50 లక్షల రూపాయలు ఇస్తామంటూ కూడా ప్రకటించారు. కానీ చనిపోయిన మనిషిని అయితే తిరిగి తీసుకురాలేము కాబట్టి ఖచ్చితంగా ఈ కేసు విచారణ మాత్రం చాలా వేగవంతంగా జరుగుతుందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కేసులోని ఇప్పటివరకు కూడా పోలీసులు కూడా ఏదైతే ఒక వీడియో విడుదల చేయడం జరిగింది. అల్లు అర్జున్ ఏదైతే చిక్కడపల్లి ఏదైతే సంధ్యా థియేటర్కి ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు కూడా ఒక వీడియో అయితే విడుదల చేయడం జరిగింది. ఈ వీడియోలో కూడా చాలా క్లియర్గా చూడొచ్చు. అల్లు అర్జున్ ఏదైతే ఒక ర్యాలీ కింద అయితే థియేటర్కి అయితే రావడం జరిగింది. థియేటర్కి వచ్చిన సమయంలో కూడా ర్యాలీ చేసుకుంటూ కూడా ఏదైతే థియేటర్ లోపలికి అయితే ఎంటర్ అయ్యారు. అలాగే మరొక పక్క అల్లు అర్జున్ ఏదైతే పోలీసులు ఆ రేవతి చనిపోయిన విషయం తన దగ్గరకు వచ్చి చెప్పలేదంటూ కూడా అల్లు అర్జున్ అయితే చెప్తున్నాడు. కేవలం తన టీం చెప్పినప్పుడే థియేటర్ నుంచి బయటకు వెళ్ళానంటూ కూడా అల్లు అర్జున్ అయితే చెప్తున్నారు. కానీ ఇటు పోలీసులు విడుదల చేసిన వీడియోలో ఇటు సిఐ స్థాయి అధికారి అలాగే మరొక పక్క ఏసీపీ స్థాయి అధికారి అలాగే డీసీపీ స్థాయి అధికారి ముగ్గురు కూడా అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నాలు అయితే చేశారు. మొదటగా సిఐ వెళ్ళినప్పుడు కూడా అల్లు అర్జున్ టీం బయటకు లోపలికైతే అలౌ చేయలేదు. అలాగే సంధ్య థియేటర్ యాజమాన్యం కూడా అల్లు అర్జున్ దగ్గరికి అయితే అలౌ చేయలేదు. అలాగే ఏసీపీ వెళ్ళిన సమయంలో కూడా ఏదైతే ఆయన కూడా లోపలికి అలౌ చేయని నేపథ్యంలో ఇటు డీసీపీ స్థాయి అధికారి వచ్చి లోపలికి నేరుగా అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి ఒక మహిళ చనిపోయిందని చెప్పిన తర్వాతే అల్లు అర్జున్ థియేటర్ నుంచి బయటకైతే రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత కూడా ఏదైతే బయటకు వచ్చి కారు ఎక్కిన తర్వాత కూడా ర్యాలీ చేసుకుంటూ కూడా సంధ్యా థియేటర్ నుంచి వెళ్ళింది అయితే మనం చాలా క్లియర్గా వీడియోలో అయితే రికార్డ్ అయింది. ఇటు పోలీసులు కూడా అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కాకుండా అక్కడ ఏదైతే ప్రేక్షకులు తీసిన ఫోన్లో వీడియోలు కూడా సేకరించారు. వీటిల్లో అన్ని క్లియర్గా అన్ని వీడియోలు సేకరించిన తర్వాతే ముఖ్యంగా అందుట్లో అల్లు అర్జున్ ర్యాలీ చేసే విజువల్స్ కూడా చాలా క్లారిటీగా ఉన్నాయి. అలాగే పోలీసులు కూడా థియేటర్ లోపలికి ఎంట్రీ అయ్యి అల్లు అర్జున్కి చెప్పి బయట తీసుకొచ్చే ప్రయత్నం చేసిన విజువల్స్ కూడా దాంట్లో అయితే రికార్డ్ అయినాయి. కానీ ఇటు అల్లు అర్జున్ మాత్రం పోలీసులు ఎవరు కూడా తన దగ్గరకు రాలేదంటూ కూడా ఆయన అయితే చెప్పారు. కానీ విజువల్స్లో మనం చాలా క్లారిటీగా చూసాం. పోలీసులు అక్కడ సంధ్య థియేటర్ లోపల ఎంట్రీ అయ్యి బయటకు వచ్చి ఏదైతే అల్లు అర్జున్ పంపించడం జరిగింది. ముఖ్యంగా థియేటర్ లోపల ఏదైతే తొక్కిసలాట జరిగిన సమయంలో రేవతి చనిపోయింది, బాబు కూడా అక్కడ పడిపోయిన నేపథ్యంలో పోలీసులు ఇమీడియట్గా వాళ్ళని బయటకు తీసుకొచ్చి సిపిఆర్ చేసే ప్రయత్నం అయితే చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఏదైతే మహిళ చనిపోయింది, కానీ బాలుడు పరిస్థితి విషమంగా ఉండడంతో కూడా ఇటు కిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు మీదే ఏదైతే హైకోర్టు అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసినా సరే విచారణకు సహకరించాలంటూ కూడా ఇటు హైకోర్టు చెప్పిన నేపథ్యంలోనే ప్రస్తుతం మరికొద్ది సేపట్లో అంటే 11 గంటల సమయంలో అల్లు అర్జున్ చిక్కడపల్లి పిఎస్కి అయితే రానున్నారు. ఇక్కడ విచారణకైతే హాజరు కానున్నారు. ఇక్కడ ఏసీపీ స్థాయి అధికారి అలాగే డీసీపీ స్థాయి అధికారి కూడా ఈ విచారణ అయితే కొనసాగించనున్నారు. ముఖ్యంగా ఇటు ప్రెస్ మీట్కి సంబంధించి కావచ్చు, లేదంటే బౌన్సర్లకు సంబంధించి ఏదైతే ప్రశ్నలు వేయనున్నారో, అలాగే మరొక పక్క పోలీసుల్ని తప్పుదో పట్టిస్తూ కూడా అల్లు అర్జున్ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ముఖ్యంగా సంధ్యా థియేటర్లో జరిగిన ఘటనలోనూ పోలీసుల సహకారం లేదంటూ కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే సంధ్యా థియేటర్ ఎప్పుడైతే ఈ మూవీ రిలీజ్ సమయంలోని పోలీసులకి ఒక లేఖ అయితే ఇచ్చారు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీస్ వస్తారు, ఖచ్చితంగా విఐపి వస్తారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేయాలంటూ కూడా ఇటు ఏదైతే పోలీసులు చిక్కడపల్లి సంధ్యా థియేటర్ చిక్కడపల్లి పోలీసులకైతే ఆశ్రయించిన నేపథ్యంలోనే సిఏ స్థాయి అధికారి అదే లెటర్ మీద బ్యాక్ సైడ్ కూడా ఒక
లిఖితపూర్వకంగా కూడా రాసిచ్చారు. ఖచ్చితంగా అక్కడ 2 థియేటర్స్ ఉన్నాయి, ఎంట్రీ ఎగ్జిట్ ఒకవైపు ఉండడం నేపథ్యంలోని అభిమానులు ఎక్కువ వస్తారు. ఇక్కడ క్రౌడ్ కంట్రోల్ చేయడం చాలా కష్టం, ఖచ్చితంగా వాళ్ళకి రావద్దంటూ కూడా వాళ్ళు అంటే లిఖితపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగింది. కానీ అల్లు అర్జున్కి ఆ సమాచారం అందిందో లేదనేది అయితే పోలీసులకైతే తెలియదు. ముఖ్యంగా అదే సమయంలో అల్లు అర్జున్ అక్కడికి రావడంతో కూడా ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతం పోలీసులు కూడా దీనిపై విచారణ కూడా చాలా వేగవంతం చేశారు. ఇప్పుడు ఏదైతే 4 వారాల పాటు అల్లు అర్జున్కి అయితే మధ్యంతర బెయిల్ అయితే మంజూరులో ఉంది. కానీ విచారణకు మాత్రం హాజరు కావాలంటూ ఇటు హైకోర్టు చెప్పడంతో కూడా ఇటు లీగల్ టీంను కూడా ఏదైతే అల్లు అర్జున్ ఆశ్రయించి ముఖ్యంగా ఈ రోజు జరిగే విచారణకు సంబంధించి ఎటువంటి సమాధానాలు చెప్పాలనేది కూడా పూర్తిగా కొద్దిసేపటి క్రితం అలాగే నిన్న రాత్రి కూడా అల్లు అర్జున్ మొత్తం కూడా లీగల్ టీంతో చర్చించారు. ప్రస్తుతం మరికొద్దిసేపట్లో అంటే 11 గంటల సమయంలోని ఏదైతే అల్లు అర్జున్ అయితే ఇక్కడికి రానున్నారు. అలాగే మరొక పక్క ఇక్కడ అల్లు అర్జున్ వచ్చే సమయంలో కూడా ఇక్కడ భారీగా అభిమానులు వస్తారు కాబట్టి పోలీసులు కూడా ఇక్కడ భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇటు ఇరువైపులా అంటే పోలీస్ స్టేషన్ కొన్న అటు ఇటు కూడా 2 బ్యారిగేట్లు అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా లోపల కూడా ఎవరిని అలౌ చేయట్లేదు. ఎందుకంటే మొన్న చూసాం ఏదైతే అల్లు అర్జున్ అరెస్ట్ చేసే సమయంలోనే భారీగా అభిమానులు అయితే ఇక్కడికి చేరుకున్న నేపథ్యంలోనే ఇటు పోలీసులు కూడా ముందస్తు జాగ్రత్త కింద మరొకసారి అంటే సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఇలాంటి తొక్కిసలాట్లు మరొకసారి రిపీట్ కాకుండా కూడా పోలీస్ స్టేషన్ దగ్గర కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అటు ఇటు కూడా బ్యారిగేట్లు పెట్టి ఇక్కడ పూర్తిగా బందోబస్తులో అయితే పోలీసులు అయితే ఉన్నారు. మరికొద్ది సేపట్లో అంటే 11 గంటల సమయంలో అల్లు అర్జున్ అయితే చిక్కడపల్లి పిఎస్కి అయితే వస్తారు. విచారణ అనంతరం కూడా ఇక్కడ పిఎస్ నుంచి వెళ్లే అవకాశం అయితే ఉంది. గాయత్రి. రైట్ కుమార్, మొత్తంగా ఈ ఇష్యూ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ అల్లు అర్జున్ వర్షన్ ఒక విధంగా ఉంది, అలాగే పోలీసులు విత్ ప్రూఫ్స్ తో ఒక వర్షన్ చెప్పారు. ఇప్పుడు విచారణ తర్వాత మనకి కంక్లూజన్ వర్షన్ వచ్చే అవకాశం ఉందా, లేకపోతే మళ్ళీ ఇదే స్టేజ్ లో వీళ్ళిద్దరు క్రాస్ చెక్ చేసుకునే సిచ్యువేషన్ మళ్ళీ కనిపించే అవకాశం కనిపిస్తుంది? ఎస్ గాయత్రి, వాస్తవంగా చూసుకున్నట్టయితే ఎప్పుడైతే సంధ్యా థియేటర్ ఘటన జరిగిందో అప్పటి నుంచి కూడా 2 వెర్షన్స్ అయితే బయటకు వస్తున్నాయి. ఇటు అల్లు అర్జున్ టీం మాత్రం ఏదైతే ఒక వెర్షన్ అయితే చెప్తుందో అలాగే మరొక పక్క పోలీసులు మాత్రం మరొక వెర్షన్ చెప్తున్నారు. ముఖ్యంగా పోలీసులు మాత్రం ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు 1-2 సార్లు అయితే ఆలోచిస్తారు. ముఖ్యంగా ఇటు సెలబ్రిటీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు కూడా అసలు ఏం జరిగిందనే విచారణ అయితే కొనసాగించిన తర్వాత ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేస్తారు. అలాగే మరొక పక్క విత్ ప్రూఫ్స్తోనే పోలీసులు అయితే ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేస్తారు. కానీ ఇటు అల్లు అర్జున్ టీం మాత్రం ఒక విధంగా చెప్తుంది. ఎందుకంటే సంధ్యా థియేటర్లో జరిగిన ఘటన సమయంలోని పోలీసుల వైఫల్యం ఉందంటూ కూడా ఇటు ఏదైతే అల్లు అర్జున్ టీం అయితే చెప్తున్నారు. ముఖ్యంగా సంధ్యా థియేటర్లో జరిగిన ఘటన అంటే అల్లు అర్జున్ ఎంట్రీ అయిన సమయంలోని సీసీటీవీ ఫుటేజ్ కూడా ఏదైతే ఇటు పోలీసులు కూడా సేకరించారు. కానీ ఇటు అల్లు అర్జున్ మాత్రం ముందుగా ఏదైతే తన ఇంటి నుంచి బయలుదేరిన సమయంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి వచ్చిన సమయంలో కూడా పోలీసులు ట్రాఫిక్ మొత్తం క్లియర్ చేసి తనని అలౌమెంట్ చేశారు. అసలు వాస్తవంగా పోలీసులకి సమాచారం లేకపోతే వాళ్ళు ఎందుకు ముందుగానే వచ్చి అక్కడ ఏదైతే ఈ ట్రాఫిక్ని పక్కకు జరిపారంటూ కూడా అల్లు అర్జున్ టీం అయితే చెప్తుంది. కానీ మరొక పక్క చూసుకున్నట్టయితే ఇటు పోలీసులు కూడా సీసీటీవీ ఫుటేజ్ మొత్తం సేకరించారు. అల్లు అర్జున్కి సంబంధించి థియేటర్ ఎంట్రీ అయినప్పుడు, ఎగ్జిట్ అయినప్పుడు, అలాగే అక్కడ ర్యాలీ చేసినప్పుడు వీటన్నిటికి సంబంధించి కూడా సీసీటీవీ ఫుటేజ్ సేకరించిన తర్వాతే వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలాగే అక్కడ ఉన్న కొంతమంది సాక్షులు కూడా విచారించారు. ముఖ్యంగా అల్లు అర్జున్ వచ్చిన సమయంలోనే ఏం జరిగిందనే కోణంలో అక్కడ కొంతమంది సాక్షులను కూడా విచారించిన తర్వాతే ఏదైతే అల్లు అర్జున్కి నోటీసులు అయితే ఇచ్చారో అలాగే అల్లు అర్జున్ అరెస్ట్ కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ 2 రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్ పెట్టి తనను చాలా కించపరుస్తున్నారంటూ కూడా ఈ కేసులోని తను కావాలని చేసిందంటూ కాదంటూ కూడా ఇటు అల్లు అర్జున్ అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా పోలీసుల వైఫల్యం కూడా దీంట్లో ఉందంటూ కూడా వేలెత్తి చూపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఇటు పోలీసులు మాత్రం పక్కా ప్రూఫ్స్ అంటే ఇటు విజువల్స్ కావచ్చు, అక్కడ ఉన్న అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకోవడం వీటన్ని చేసిన తర్వాతే అల్లు అర్జున్పై కేసు అయితే నమోదైంది. అలాగే మరొక పక్క ఇటు సంధ్యా థియేటర్ పై కూడా కేసు అయితే నమోదైంది. ఎందుకంటే అల్లు అర్జున్ని ఏదైతే థియేటర్కి రావద్దంటూ కూడా ముందుగానే చెప్పారు. కానీ అప్పటికీ కూడా అల్లు అర్జున్ అక్కడికి రావడం, ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇవ్వకపోవడం, వీటన్నిటి సంఘటనలో చూసుకున్నట్టయితే ఇటు 2 వెర్షన్స్ అయితే బయటకు వచ్చినాయి. ప్రస్తుతం ఈ రోజు విచారణ జరిగితే అంటే అల్లు అర్జున్ విచారించిన తర్వాత ఈ రెండిట్లకు సంబంధించి ఒక కొలుక్కు వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మొదటగా అల్లు అర్జున్ విచారించిన సమయంలో అంటే మొట్టమొదటి విచారణలో అల్లు అర్జున్ అరెస్ట్ అయితే చేశారు. అప్పుడు మాత్రం పోలీసులు చాలా కొన్ని క్వశ్చన్స్ వేసి ముఖ్యంగా మిమ్మల్ని రావద్దని చెప్పినా సరే ఎందుకు వచ్చారనే కోణంలో కూడా అల్లు అర్జున్ క్వశ్చన్ చేసి అందులో ఏ 11 కొన్న అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేశారు. కానీ ఇప్పుడు రెండోసారి విచారణ అంటే ఈ మధ్యలో ఉన్న గ్యాప్ బట్టి 2 వెర్షన్స్ బయటకు రావడం జరిగింది. ఇటు అల్లు అర్జున్ వరుసగా 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టారు. ఏదైతే జైలు నుంచి రిలీజ్ అయిన రోజు ఒకరోజు అయితే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలాగే మరొక పక్క జైలు నుంచి అయిపోయిన తర్వాత అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడైతే
అయితే అసెంబ్లీలో మాట్లాడారో అదే రోజు రాత్రి కూడా ఏదైతే ఒక ప్రెస్ మీట్ అయితే ఏర్పాటు చేసి ఈ సంఘటన గురించి మాట్లాడారు. వాస్తవంగా కోర్టులో ఉన్న సమయంలోని ఎప్పుడూ కూడా ఒక కేసు ఏదైతే కోర్టు పరిధిలో ఉంటుందో ఆ కోర్టు పరిధిలో ఉన్న సమయంలోని ఎటువంటి మీడియా పరంగా కానీ బహిరంగంగా కానీ ఎటువంటి ప్రెస్ మీట్లు పెట్టకూడదు, అలాగే దానికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కూడా ఇవ్వకూడదు. కానీ ఎప్పుడైతే అల్లు అర్జున్ ఈ ప్రెస్ మీట్ పెట్టారో ఇమీడియట్గా పోలీసులు మళ్ళీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలోనే మరొకసారి ఏదైతే నోటీసులు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు మరొకసారి పోలీసులు అయితే విచారించున్నారు. ఈ విచారణ కొనసాగిన తర్వాత ఖచ్చితంగా ఏదైతే ఈ అల్లు అర్జున్ చెప్పే విషయాలకి ఇటు పోలీసులు చెప్పే విషయాలకి కూడా ఒక కొలుక్కు వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే అల్లు అర్జున్ మాత్రం తన తప్పు లేదంటూ కూడా వాదిస్తున్న నేపథ్యంలో ఇటు పోలీసులు మాత్రం పక్కా ప్రూఫ్స్ అలాగే విజువల్స్ అలాగే అక్కడున్న జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర స్టేట్మెంట్లు రికార్డ్ చేసి ఈ కేసును అయితే నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ రోజు విచారణ కొనసాగిన తర్వాత ఖచ్చితంగా ఇది ఒక కొలుక్కు వచ్చే అవకాశం అయితే ఉంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ కుమార్.